కాన్సన్ట్రేటింగ్ ఆన్ బిల్డింగ్ యువర్ స్కిల్స్. బయటకి వెళ్తే మాత్రం ఐఎమ్ టెల్లింగ్ యూ, మెనీ ఆఫ్ యూ పీపుల్ వుడ్ బి కమింగ్ ఫ్రమ్ మిడిల్ క్లాస్ ఆర్ అప్పర్ మిడిల్ క్లాస్ ఆర్ రిలేటివ్లీ రిచ్ క్లాస్, ఎక్కడి నుంచైనా వచ్చి ఉండొచ్చు. బయటకి వెళ్తే మాత్రం దే విల్ బి సీయింగ్ యువర్ స్కిల్స్, హౌ మచ్ హీ ఈజ్ ఏబుల్ టు స్పీక్, ఎలా మాట్లాడుతాడు, ఎలా మాట్లాడుతుంది ఈ అమ్మాయి, ఏ విధమైన టాపిక్స్ మాట్లాడుతుంది, ఎంతవరకు ఎక్స్పోజర్ ఉంది. ఇదంతా మీకు తెలియాలంటే మాత్రం ఈ టైంలో యూ హ్యావ్ టు బి లెర్నింగ్ అబౌట్ థింగ్స్. బయట ఏం జరుగుతుంది, చాట్ జీపీటీ అంటే ఏంటి, ఇప్పుడు కొత్త చాట్ జీపీటీని ఎలా వాడతారు, ఏదైనా హోటల్కి వెళ్తే ఎలా మాట్లాడాలి, ఆల్ దీస్ థింగ్స్ యూ నీడ్ టు ఇన్కల్కేట్ ఇన్ యువర్ సెల్ఫ్. అది ఊరికే రావు, యూ నీడ్ టు అప్పుడప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. ఓకే, మనం ఇలా ఉన్నాం, ఇంకా హెల్తీ బాడీ చేయాలంటే ఏం చేయాలి, ఇంకా వాట్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఐ నీడ్ టు ఇన్కల్కేట్ ఇన్ మై సెల్ఫ్. ఆల్ దీస్ థింగ్స్ ఇఫ్ యూ ఇమాజిన్ అండ్ ఇఫ్ యూ వర్క్ అప్ ఆన్ ఇన్ దిస్ ఏజ్, దెన్ ఓన్లీ మీకు మంచి లైఫ్ 23, 24 నుంచి స్టార్ట్ అవుతుంది. దట్స్ ద ఏజ్ వేర్ యూ వుడ్ బి చేంజింగ్ ద సొసైటీ. ఐఎమ్ నాట్ ఈవెన్, నేను మీకు ఐడియలిస్టిక్గా జస్ట్ ఐ మీన్ లైక్ యూ బికమ్ అన్ జస్ట్ ఒక సంఘ సంస్కర్తలా మారిపోండి, సొసైటీ గురించే బతకండి అని నేను మీకు చెప్పట్లేదు. దేర్ షుడ్ బీ అన్ సస్టైనబుల్ రిలేషన్షిప్ బిట్వీన్ అన్ హ్యూమన్ బీయింగ్ అండ్ ద హోల్ సొసైటీ. జస్ట్ లైక్ యువర్ బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ సెల్స్, ఓకే, అవర్ సొసైటీ ఈజ్ మేడప్ ఆఫ్ పీపుల్. And when you think like I need to be a good person and need to attract the best in the society itself, then మనం ఒక పాజిటివ్ సొసైటీ చూడగలం. అది ఎప్పుడవుతుంది అంటే వెన్ ఓన్లీ యూ థింక్ అండ్ ఐ మీన్ లైక్ మీరు ఎప్పుడైతే డిసైడ్ అవుతారో ఐ వాంట్ టు మేక్ మై సెల్ఫ్. బుద్ధ తెలుసా మీకు, గౌతమ్ బుద్ధుడు, హీ టోల్డ్ వన్ థింగ్, రిమెంబర్ దిస్, ఐఎమ్ టెల్లింగ్ యూ, కీప్ ఇట్ ఇన్ యువర్ హార్ట్ ఫర్ ఎవర్. ఐ మీన్ లైక్ మీరు చచ్చేంత వరకు ఉంచుకోండి. నో బడీ కెన్ హెల్ప్ మీ, neither can anyone try and help me, only me, myself can help me అని చెప్పేసి అన్నాడు. అంటే ఏంటి అంటే నైదర్ మీ టీచర్లు, నార్ మీ పేరెంట్స్, నార్ మీ అన్నదమ్ములు ఆర్ అక్క చెల్లెళ్ళు, ఎనీ వన్ ఎవరు హెల్ప్ చేయలేరు మిమ్మల్ని. ఓన్లీ ఎప్పుడైతే మీరు డిసైడ్ అవుతారో ఐ వాంట్ ఎ బెటర్ లైఫ్, ఐ వాంట్ టు డూ బెటర్, ఐ వాంట్ టు మేక్ సంథింగ్ అవుట్ ఆఫ్ మై సెల్ఫ్, దెన్ ఓన్లీ ద లైఫ్ బిగిన్స్ అండ్ ద చేంజ్ బిగిన్స్. You just remember, whenever మీకు ఏదైనా బాధలు వచ్చినా, whenever you are feeling low, just remember this, everything is in your hand. If you are not deciding that I need to get better of myself, no one can, I mean like, help you. And any specific questions you have, specific doubts you have, you can share it as a big brother, elder brother. You can think myself as an elder brother and you can just ask me, ఇలా అనిపిస్తుంది నాకు, ఇలా చేయాలనుకుంటున్నాను, వాట్ డూ యూ థింక్ సో అని చెప్పేసి ఐ వుడ్ బీ గివింగ్ యూ అండ్ స్పెసిఫిక్, ఐ మీన్ లైక్ మీకు ఐ కెన్ ఇంటరాక్ట్ మోర్. ఇఫ్ నాట్ దిస్ వుడ్ బి అన్ వన్ వే కమ్యూనికేషన్ ఓన్లీ. ఐ వుడ్ బి జస్ట్ టెల్లింగ్ అబౌట్ ఐ డోంట్ నో హౌ మచ్ యూ ఆర్ అండర్స్టాండింగ్, మీకు ఎంత అర్థమవుతుందో తెలియదు. సో జస్ట్ ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఇట్ వుడ్ బి అన్ వేస్ట్ ఆఫ్ థింగ్, వేస్ట్ ఆఫ్ ఎనర్జీ. సో టెల్ మీ వాట్ ఐ మీన్ లైక్, ఇలా అనిపిస్తుంది మాకు, దిస్ ఈజ్ వాట్ వీఆర్ ఫీలింగ్ అని చెప్పేసి ఏదైనా చెప్పారు అంటే ఐ కెన్ ఎలాబరేట్ ఇట్ ఆన్ మచ్. మొహమ్మద్ పడొద్దు, యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ. ఓకే, ఐ విల్ టెల్. యు ఆర్ ఇంటర్ పాస్ అయినారా? సో 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళకి కూడా కొంచెం చూడండి. ఐ డోంట్ నో ఎంత మీకు అర్థమవుతుందో, బట్ కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. యూపీఎస్సీ అనే ఎగ్జామ్, దేర్ విల్ బి 3 stages ఇన్ ఇట్. ఓకే, ప్రిలిమ్స్ ఉంటుంది, ప్రిలిమ్స్. ఓకే, దిస్ ఈజ్ ఎ స్టేజ్ వేర్ యూ వుడ్ బి ఫిల్టరింగ్ పీపుల్. సీరియస్కి నాన్ సీరియస్ క్యాండిడేట్స్కి ఫిల్టర్ చేస్తారు. ఇక్కడ ఒక 10 lakh పీపుల్ రాస్తారు. అప్పుడు మీరు రాసేటప్పటికి ఒక 15 lakh అలా అవుతారు, సమ్ అందరూ పెరిగి, జనాభా పెరిగి. దీంట్లో ఏముంటుందంటే 2 papers ఉంటాయి దీంట్లో. ఎంసీక్యూస్ తెలుసా మీకు, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. అలాంటివి ఇక్కడ ఒక 100 క్వశ్చన్స్ది 200 మార్క్స్ది నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది 1/3. దాంతో ఒక మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఉంటుంది. దీంట్లో ఏమొస్తాయి అంటే యూ వుడ్ బి స్టడీయింగ్ అబౌట్ ఎవ్రీథింగ్ ఆన్ ద ఎర్త్. లిటరలీ అంటే లైక్ మీరు చదవాలి అని చెప్పట్లేదు, కానీ మీరు చదువుతారు. ఇఫ్ యు ఆర్ కవరింగ్ యూపీఎస్సీ సిలబస్, యూపీఎస్సీ ఒక డిస్టింక్ట్ సిలబస్ ఇస్తుంది ఫర్ మెయిన్స్. హిస్టరీ అంటుంది,
హిస్టరీలో యూ హ్యావ్ టు రీడ్ ఇండిపెండెన్స్ ఎలా వచ్చింది, ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు, అప్పుడు తీసుకున్న ఏదేంటి, దాన్ని బట్టి మీకు ఒక హిస్టరీలో ఒక బ్యాక్గ్రౌండ్ స్టడీ అంతా అయిపోద్ది. దాని తర్వాత సొసైటీ చదువుతారు. సొసైటీలో వాట్ ఆర్ ద క్యాస్ట్ సిస్టమ్స్, వై దేర్ ఇస్ అ క్యాస్ట్ సిస్టమ్ ఇన్ ఇండియా, వాట్ ఈస్ ద డైవర్సిటీ ఆఫ్ ఇండియా, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రీజనలిజం అండ్ రిలీజియన్, ఆల్ దీస్ థింగ్స్ యూ విల్ బి స్టడీయింగ్, యూ విల్ బి రైటింగ్ ఆన్సర్స్ అండ్ ఎవ్రీథింగ్. సొసైటీ అయిపోయింది. జోగ్రఫీ, ఎకనామిక్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, ఇలా అన్నీ ఇవి ఏంటి అంటే మీకు స్పెసిఫిక్గా ఏదో ఒక టెక్నికల్ సబ్జెక్ట్ చదవాలన్నట్టు ఉండవు ఇవి. దీస్ ఆర్ ఆల్ బేసిక్ థింగ్స్ విచ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ నీడ్స్ టు నో. ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీలో డిఎన్ఏ, ఆర్ఎన్ఏ వీటి గురించి చదవాలి అంటే మీరు ఏదో అంటే బాధలా ఫీల్ అవ్వకూడదు, ఏదో బరువు మోస్తున్నట్టు ఫీల్ అవ్వకూడదు. డిఎన్ఏ, ఆర్ఎన్ఏ ఇస్ వాట్ యు ఆర్ మేడప్ ఆఫ్. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ మేడప్ ఆఫ్. ఇప్పుడు కరోనా వచ్చింది, ఎలా వచ్చింది, ఏ డిఎన్ఏలోకి వస్తుంది, ఎలా, అది ఎందుకు ఆర్ఎన్ఏలోకి రావట్లేదు, అది వచ్చి ఒకరి నుంచి ఒకరికి ఎలా పాస్ అవుతుంది, ఇదంతా అర్థం అవ్వాలంటే యూ నీడ్ టు హ్యావ్ ఎ బేసిక్ నాలెడ్జ్ అబౌట్ వాట్ ఈస్ డిఎన్ఏ, వాట్ ఈస్ ఆర్ఎన్ఏ. వై యూ షుడ్ బి ఫీలింగ్ లైక్ అబ్బా ఇప్పుడు డిఎన్ఏ గురించి చదవాలా, ఇప్పుడు ఆర్ఎన్ఏ గురించి చదవాలా? నో, ఇట్స్ నాట్ లైక్ దట్. సైంటిస్టులు ఏదో ఒక 200-300 సంవత్సరాల నుంచి ఆగకుండా రీసెర్చ్ చేస్తే దెన్ యూ హ్యావ్ అరైవ్డ్ టు దిస్ ప్లేస్ ఆఫ్ నోయింగ్ వాట్ ఈస్ డిఎన్ఏ, వాట్ ఈస్ ఆర్ఎన్ఏ. అండ్ మీకు అదంతా ఒక ఫిల్టర్ చేసేసి ఒక సింపుల్ లాంగ్వేజ్లో రాసి ఒక బుక్లో పెడితే యు ఆర్ ఫీలింగ్ బర్డన్. డోంట్ యూ థింక్ ఇట్ ఈస్ అ షేమ్ అపాన్ అస్ యాజ్ అన్ హ్యూమన్ బీయింగ్ ఆఫ్ నాట్ నోయింగ్ దీస్ థింగ్స్ విచ్ ఆర్ ఈజీలీ సర్వ్డ్ టు అస్? డోంట్ యూ థింక్? మీకు అనిపించదా? సో నెవర్ ఎవర్ ఫీల్ బై లైక్ లుకింగ్ టువర్డ్స్ బుక్స్ లైక్ ఇది బర్డన్ అని చెప్పేసి. సివిల్ సర్వీసెస్ సిలబస్ అయితే మాత్రం ఇట్ విల్ బి లైక్ ఎనీ ఇంటెలిజెంట్ పర్సన్, కొంచెం నాలెడ్జ్ ఉన్నాడు ఎవడైనా సరే తెలుసుకోవాల్సిన విషయాలన్నీ ఉంటాయి దాంట్లో. ఇప్పుడు జియోగ్రఫీ అంటే వీ నో దట్ దెర్ ఇస్ అ థింగ్ కాల్డ్ ఎస్ సునామీ, దెర్ ఇస్ అ థింగ్ కాల్డ్ ఎస్ ఎర్త్క్వేక్. మనం ఉంటున్న ఈ భూమి మీద ఎర్త్క్వేక్ ఎలా వస్తుందో తెలుసుకోవడం మన బాధ్యత కాదా? అసలు ఎర్త్క్వేక్ ఎలా వస్తుంది, దీన్ని ఎలా ప్రివెంట్ చేయొచ్చు, ఒకవేళ ఎర్త్క్వేక్ వచ్చే ముందు ఉంటే ఎలాంటి సిగ్నల్స్ వస్తాయి, ఇవన్నీ తెలుసుకోవడం మన బాధ్యత కాదా? దట్స్ వాట్ ఇట్స్ మేకింగ్ యూ అవేర్ ఆఫ్ మెనీ థింగ్స్. అన్నోయింగ్లీ యూ విల్ బి నోయింగ్ ఇట్. సో ఇదంతా చదివిన తర్వాత ఇక్కడ యూ హ్యావ్ టు రైట్ దిస్ ఎంసీక్యూస్. ఈ ప్రిలిమినరీ టెస్ట్ అయిపోయిన తర్వాత దేర్ విల్ బి ఎ టెస్ట్ కాల్డ్ ఎస్ మెయిన్స్. ఓకే, దీంట్లో యూ వుడ్ బి హ్యావింగ్ 4 GS పేపర్స్. GS అంటే లైక్ ఒక GSలో దేర్ విల్ బి హిస్టరీ, జియోగ్రఫీ, సొసైటీ. ఇంకొక GSలో దేర్ విల్ బి ఎకనామీ, ఎన్విరాన్మెంట్, సెక్యూరిటీ. అండ్ ఇంకొక GSలో యూ వుడ్ బి హ్యావింగ్ అబౌట్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, పాలిటీ, గవర్నెన్స్. సో దీస్ ఆల్ థింగ్స్ యూ విల్ బి స్టడీయింగ్. మీకు ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ కోర్సులో కూడా దే విల్ బి టీచింగ్ యూ వుడ్ బి నోయింగ్ అబౌట్ మెనీ థింగ్స్. సో నో నీడ్ టు వర్రీ అబౌట్ ఇట్. బట్ యువర్ థింగ్ ఈస్ వెన్ యూఆర్ కంపీటింగ్, ఇక్కడ 10 lakh పీపుల్తో కంపీట్ అయితే ఇక్కడ 12,000 పీపుల్ వస్తారు. ఆ 12,000 పీపుల్ కూడా సీరియస్ క్యాండిడేట్సే కదా. వాళ్ళు కూడా ఎక్కడో ఛత్తీస్గఢ్లోనో, చండీగఢ్లోనో దే ఆర్ ఆల్సో కీపింగ్ ఎఫర్ట్స్. వాళ్ళు కూడా మార్నింగ్ లేచి రాత్రి ఉండి చదువుతున్నారు. సో యూ నీడ్ టు థింక్ లైక్ ఓకే, నేను వెళ్ళి ఇక్కడ ఆన్సర్లు రాస్తే నేను వీళ్ళందరికంటే ఎలా స్టాండర్డ్ అవుతాను, వాట్ వుడ్ బి మై యూఎస్పీ, యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఏంటి నాది అన్నట్టు మీరు అనుకోవాలి. అలా అనుకొని రాసి ఇంకొక 2 ఆప్షనల్ పేపర్స్ ఉంటాయి. ఆప్షనల్ ఇన్ ద సెన్స్ దెర్ విల్ బి పేపర్స్ వేర్ లైక్ నా ఆప్షనల్ పొలిటికల్ సైన్స్ అంటే పాలిటీ ఇవన్నీ తెలుసుకోవాలి. మీకు ఇప్పుడు నేను ఎంత చెప్పినా మీకు అర్థం కాదు. జస్ట్ అండర్స్టాండ్ దట్ దేర్ విల్ బి 2 పేపర్స్ ఆఫ్ ఆప్షనల్ వేర్ యూ నీడ్ టు రైట్ దెమ్ బెటర్. అంటే లైక్ ఒక డిగ్రీ లెవెల్లో ఇస్తారు మీకు, అది మీరు రాయాలి. ఒక క్వాలిఫైయింగ్ తెలుగు పేపర్ ఉంటుంది విచ్ యూ ఆల్ విల్ బి క్వాలిఫైయింగ్, ఈజీగానే ఉంటుంది. ఒక క్వాలిఫైయింగ్ ఇంగ్లీష్ పేపర్ ఉంటుంది. దీంట్లో ఈ 12,000 మెంబర్స్లో ఒక 2,000 మెంబర్స్ విల్ బి కాల్డ్ టు ఇంటర్వ్యూ. ఓకే, ఫైనల్ ఇంటర్వ్యూకి ఢిల్లీకి పిలుస్తారు మీకు. అటెండింగ్ అండ్ UPSC ఇంటర్వ్యూ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ వెరీ ప్రెస్టీజియస్ థింగ్ ఇన్ అవర్ సొసైటీ. మీరు సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూకి ఢిల్లీకి వెళ్తున్నారు అంటే ఇట్స్ లైక్ యూ హ్యావ్ గాట్ మీరు ఇంత క్వాలిఫై ఇక్కడ వరకు వచ్చారు. ఇక్కడికి వెళ్ళి అక్కడ ఒక 5 మెంబర్ బోర్డ్ మెంబర్స్ మీకు ఇంటర్వ్యూ తీసుకుంటారు. లేటర్ మెయిన్స్ మార్క్స్ ప్లస్ ఇంటర్వ్యూ మార్క్స్ కలిపి ఓన్లీ ఒక 800 to 1000 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తారు. ఓకే, సో దిస్ ఈజ్ వేర్ యూ అరైవ్ హియర్. మీరు అన్నట్టు ఫస్ట్ అటెంప్ట్ ఐ అండర్స్టాండ్, మీరున్న ఏజ్లో యూ వుడ్ బి ఫీలింగ్ లైక్
నేను ఎలా అయినా ఫస్ట్ అటెంప్ట్లో క్రాక్ చేసేయాలి అండ్ ఆల్ గుడ్. బట్ దెర్ ఆర్ మెనీ డిటర్మినెంట్స్ ఇన్ యువర్ లైక్ థింకింగ్. మీరు ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఆ మెయిన్ రోడ్కి వెళ్ళాలని అనుకుంటా, ఒక 2 minutes వెళ్ళిపోవాలనుకుంటా. మీకు చెప్పాను ఎలా వెళ్ళాలంటే మీరు నాకు నడుచుకొని వెళ్ళండి, వచ్చేస్తుంది 2 minutesలో వచ్చేస్తుంది దగ్గర అని అంటారు. నేను వెళ్తున్నప్పుడు ఇక్కడ ఎవడో పోచా కొడుతున్నాడు, పోచా లైక్ కింద దే ఆర్ డూయింగ్ ది స్వీపింగ్ కైండ్ ఆఫ్ థింగ్, అండ్ నేను స్లిప్ అయిపోయి పడిపోయాను. 1 minute అక్కడ వేస్ట్ అయిపోయింది. నేను లేచి అక్కడ ఏదో బురద అంటుకుంటే కడుక్కున్నాను, ఇంకొక minute అక్కడ వేస్ట్ అయిపోయింది, అక్కడికి వెళ్ళాను. సో నేను ఇక్కడ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఐ డింట్ టుక్ ఫ్యాక్టర్ ఆఫ్, నేను ఈ రెండింటిని క్యాలిక్యులేట్ చేయలేదు. వాడు పోచా కొడుతున్నాడు నేను జారి పడిపోతానని నేను క్యాలిక్యులేట్ చేయలేదు. సేమ్ థింగ్ మనం ఇక్కడ కూర్చొని మాట్లాడేటప్పుడు వీటిలో జరిగే మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఆర్ నాట్ అండర్ అవర్ కంట్రోల్. మనం అనుకుంటాం ఫస్ట్ అటెంప్ట్లో అయిపోతుంది అని చెప్పేసి, అది దట్స్ గుడ్. నేను కూడా ఇక్కడ నుంచి 2 minutes వెళ్ళిపోవాలనుకుంటాను, దట్స్ గుడ్. బట్ మధ్యలో ఇవన్నీ వచ్చినా సరే ఓకే, వాట్ హ్యాపెన్, వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, వీ విల్ బి గోయింగ్. నేను చెప్పేది ఏంటి అంటే మీరు ప్రయత్నించండి, యు రైట్ దిస్ ఎగ్జామ్. ఇది పాస్ అవ్వకపోతే మీరు తెలుసుకోండి వాట్ హ్యాపెండ్, నేను ఎక్కడ ల్యాక్ అయ్యాను. మీకు ఇప్పుడు ప్రిపరేషన్ స్టేజ్ ఉంది కాబట్టి ముందుగానే ఈ ప్రిలిమ్స్ లాంటి పేపర్లో ఒక 100 చేశారనుకోండి, మీకు అర్థమవుదా మీకు ఎన్ని మార్కులు వస్తున్నాయో, మీరు ఎన్ని లైక్ ఏ లెవెల్లో ఉన్నారో ప్రిపరేషన్లో అని. ఒకవేళ హయ్యెస్ట్ ఎవడైనా 120 110 కొడుతున్నాడు అనుకోండి, క్వాలిఫైయింగ్ ఒక 90 అనుకోండి, మీకు ఈ మధ్యలో వస్తుంటే మీకు ఆటోమేటిక్గా తెలిసిపోద్ది కదా, ఓకే ఐఎమ్ ఏబుల్ టు క్వాలిఫై ప్రిలిమ్స్. మెయిన్స్లో మీరు రాయండి ఎగ్జామినేషన్స్, లైక్ ఇక్కడ మీకు డిగ్రీలు ఉండేటప్పుడు దే విల్ బీ మేకింగ్ యూ టు రైట్. ఆ రైటింగ్ ప్రాక్టీస్ అయిన తర్వాత మీకే అర్థమైపోద్ది. ఒక 3 గంటల్లో 20 క్వశ్చన్లు రాయాలి, 52 పేజీలు నింపాలి. మీరు నింపగలుగుతున్నారా లేదా? ఇప్పుడు 40 పేజీలు నింపుతున్నారు అనుకోండి, ఇంకొక 12 పేజీలు నింపేటట్టు స్పీడ్ పెంచాలి. ప్రాక్టీస్ తోటి ఏదైనా వస్తుంది డెఫినెట్లీ. నేను రాసేటప్పుడు స్టార్టింగ్లో 15 ఆన్సర్లు రాయగలిగేవాడిని, రాస్తూ 20 రాయడం ఈజీ అయింది. సో సేమ్ థింగ్, ఎనీథింగ్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్, యూ హ్యావ్ టు నైట్ కూడా ఉండే మార్నింగ్ కూడా చదివి, ఒకవేళ రావట్లేదు వచ్చేంత వరకు చేస్తే మిమ్మల్ని ఎవరు ఇంకా ఆపలేరు. నో వన్ కెన్ స్టాప్ యూ. యూఆర్ అండర్స్టాండింగ్ ద పాయింట్. ఎమినమ్ అని ఒక దిస్ లిరిక్స్ రైటర్, లైక్ సింగర్ ఉంటాడు, దిస్ హిప్ హాప్ గాయ్. వాడేంటి అంటే వాడు లిరిక్స్ రాయడంలో వాడికి ఇంగ్లీష్ పదాలు కొత్తవి రావాలని చెప్పి రాత్రి 12 వరకు ఉండి డిక్షనరీలో కొత్త పదాలు తీసుకొని హీ యూస్ టు రైట్ లిరిక్స్. అంతంత ఎఫర్ట్ పెడితేనే పీపుల్ గెట్ సక్సెస్. నేను రాత్రి మొత్తం చదివేవాడిని. ఐ యూస్ టు స్టే హోల్ నైట్ బికాజ్ నాకు ఎవరు డిస్టర్బెన్స్ ఉండదని చెప్పేసి స్టడీ హాల్లో కూర్చొని చదివి మార్నింగ్ 3కి 4కి వెళ్తే మీరు ఏదో అచీవ్ చేయబోతున్నారు అనే ఒక కాన్ఫిడెన్స్, ఒక హ్యాపీనెస్ ఉంటుంది చూడండి. నో వన్ కెన్ రీప్లేస్ ఇట్ బికాస్ దిస్ ఈజ్ ఎంటైర్లీ మీ కష్టం. ఇది మీరు కూర్చొని మీరు ఒంటరిగా కష్టపడ్డ తాలూకా ఫలితం వస్తుంది ఇక్కడ. అది మీ దగ్గర నుంచి ఎవరో తీయలేరు కదా. మీకు ఇప్పుడు ఆస్తి ఇచ్చినా, మీ పేరెంట్స్ ఆస్తి ఇచ్చినా సరే అది ఎవడో ఒకడు ఏదో ఒక దీంట్లో మీ అన్నదమ్ములే కొట్టుకొని ఏదో ఒకటి అవ్వచ్చు. బట్ దిస్ థింగ్ మీరు కష్టపడి ఇక్కడ వరకు వచ్చారు అనే థింగ్ హూ కెన్ టేక్ ఇట్ ఫ్రమ్ యూ? మీరు సొసైటీలో నడుస్తుంటే యూ నో దట్ యూ హ్యావ్ అచీవ్డ్ సంథింగ్ ఆన్ యువర్ ఓన్, యూ హ్యావ్ ఫాట్ ఫర్ ఇట్. హూ కెన్ టేక్ దిస్ ఫీలింగ్? సో నేను చెప్పేది ఏంటి అంటే యూ ట్రై. వేర్ ఎవర్ యూ ఫెయిల్, you see what kind of faults you have made, but always this also ఇది కూడా గుర్తుంచుకోండి, always be courageous to take the step. ఎప్పుడైనా ఏదైనా చెయ్యాలనిపిస్తుందంటే భయం మాత్రం మీకు అడ్డు కాకూడదు, అది చెయ్యాలి. మంచి పని, ఐఎమ్ నాట్ సేయింగ్ అబౌట్ రాంగ్ థింగ్స్. మంచి పని ఇది చేస్తే ఫెయిల్ అవుతానేమో అనుకుంటే ఆ ఫెయిల్ని తీసేయండి, చేద్దాం. ఏదైతే అది అయింది ఫస్ట్ అయితే చేద్దాం. ఆల్వేస్ లివ్ ఫియర్లెస్, అదొక్కటి మాత్రం గుర్తుంచుకోండి. జీవితంలో మీరు ఎంత కిందకు పడిపోయినా నెవర్ ఎవర్ భయపడ్డం మాత్రం చెయ్యొద్దు. ట్రై చేయండి, ఫెయిల్ అయితే మళ్ళీ ట్రై చేయండి, పాస్ అయిన వరకు ట్రై చేయాలి. మీరు చాలా యంగ్, ఇప్పటి నుంచి మీరు ఒక 5 సార్లు ఫెయిల్ అయినా సరే మహా అయితే ఎంత అవుతుంది, 5 సంవత్సరాలు పోతుంది. ఏమవుతుంది మీకు? ఏం కాదు. యూ వుడ్ బి సక్సీడింగ్ ఇన్ ద 6th ఇయర్. ఆ 6th ఇయర్ నుంచి యూ హ్యావ్ ఎ లాంగ్ వే టు గో. ఇక్కడిక్కడ చిన్న వాటికి చాలామంది సకంబ్ అయిపోతారు. 10th క్లాస్ రిజల్ట్ బాగా రాలేదు, సెల్ఫ్ హార్మ్. 12th క్లాస్ రిజల్ట్ బాగా రాలేదు, సెల్ఫ్ హార్మ్. డూయింగ్ సంథింగ్ టు దెమ్సెల్వ్స్. వై? దట్స్ నాట్ హౌ యూ నీడ్ టు లివ్ యువర్ లైఫ్. యూ హ్యావ్ టు డిసైడ్ ఆన్ డూయింగ్ సంథింగ్ పాజిటివ్. మీరు కంపల్సరీగా మీరు సిన్సియర్గా అనుకుంటున్నారు, లైక్ నేనైతే సిన్సియర్గా వర్క్ చేస్తున్నాను, 3 అవర్స్ కాదు, 4 అవర్స్ కాదు, 12 అవర్స్ కష్టపడుతున్నాను, రావట్లేదు రిజల్ట్. ఓకే, ఎక్కడ రావట్లేదు, ఎందుకు రావట్లేదు, ఆలోచించి మళ్ళీ చేయాలి. దట్ షుడ్ బి యువర్ థింగ్.
మీరు ఐ మీన్ లైక్ క్లాసుల్లో పడుకొని ఓకే, ఐ అండర్స్టాండ్ సంథింగ్ బోరింగ్ లెక్చర్ అంటే నిద్ర వస్తుంది, బట్ దాని తర్వాత వెళ్ళి దాని గురించి ఎంత ఆలోచించారు, దాన్ని తెలుసుకోవడానికి ఎంత ప్రయత్నించారు, దట్స్ వాట్ మ్యాటర్స్. మీరు ఇండివిజువల్లీ మీరు మాత్రం యూ హ్యావ్ టు బి అలర్ట్, యూ నీడ్ టు బి లైక్ ఓకే ఈరోజు ఈ లెక్చర్ బాగా చెప్పలేదు ఓకే, బట్ నేను ఎంత ప్రయత్నించాను దాన్ని అర్థం చేసుకోవడానికి, తర్వాత వెళ్ళి నాకున్న మీన్స్లో నేనేమో తెలుసుకోవడానికి ట్రై చేశానా, దట్ షుడ్ బి యువర్ గోల్. అండ్ ఆల్వేస్ లివ్ కరేజియస్లీ, నెవర్ ఎవర్ ఫియర్ అబౌట్ ఎనీథింగ్ ఇన్ లైఫ్. ఏదైనా సరే నేను బతకగలను, నేను సాధించగలను, దట్ షుడ్ బి యువర్ గోల్. బికాజ్ యు ఆర్ వెరీ యంగ్, మీరు చాలామంది చాలా భయాలతో ఉంటారు కాబట్టి ఐఎమ్ టెల్లింగ్ యూ దిస్, నథింగ్ విల్ హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్. ఇఫ్ యు ఆర్ సిన్సియర్, ఇఫ్ యు ఆర్ హార్ట్ఫుల్, డెఫినెట్లీ యూ విల్ విన్ వన్ డే, డెఫినెట్లీ యూ విల్ విన్, ఐఎమ్ గ్యారంటీంగ్ యూ. బట్ జెన్యూనిటీ ఉండాలి, మనం చేసే ఎఫర్ట్లో డెఫినెట్లీ జెన్యూనిటీ ఉండాలి. ఏదో అమ్మ చెప్పింది కదా, నాన్న చెప్పింది కదా అని చెప్పేసి బుక్ ముందు కూర్చొని లేకపోతే క్లాస్కి వెళ్ళిపోతే అయిపోతుంది అనుకుంటే నెవర్. ద నేచర్, ద ఎన్వైరన్మెంట్ డజంట్ వర్క్ లైక్ దిస్. ఇప్పుడు నేను ఈ చైర్ని ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ చేస్తేనే అది మూవ్ అవుతుంది, నేను ఇక్కడ అనుకుంటే అది మూవ్ అవ్వదు, అది దాన్నంతా అది అనుకుంటా కూడా అది మూవ్ అవ్వదు. ఓన్లీ వెన్ ఐ కీప్ ద ఎఫర్ట్ దెన్ ఓన్లీ యూ విల్ బి సీయింగ్ రిజల్ట్. అదొక్కటి గుర్తుంచుకోండి, ఎఫర్ట్స్లో కూడా సిన్సియారిటీ ఈజ్ వెరీ మచ్ నీడెడ్. 10 గంటలు కూర్చున్నా ఎప్పుడు రిజల్ట్ రాదు. 10 గంటలు అట్లీస్ట్ నువ్వు ట్రై చేసి 6 గంటలని చదివితే 5 గంటలు చదివేవాడి కంటే నువ్వు బెటరే కదా 1 గంట. అప్పుడు డెఫినెట్లీ యు ఆర్ వన్ అవర్ అహెడ్ ఆఫ్ అదర్ పీపుల్, దెన్ డెఫినెట్లీ సక్సెస్ వస్తుంది. ఐ హోప్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ యూ హ్యావ్ అండర్స్టూడ్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ అదర్ డౌట్ రిగార్డింగ్ ఎనీథింగ్ ఎల్స్, because at your age there would be lot of doubts, so you could ask, I will try to clarify. Nice question. You have qualified 12th class? 10th, okay. So, see, at your age, because there are lot many things to read, you would not be understanding many of things and you will be forgetting many of things. I am not even telling you to cram things from now, because you would be giving attempt after 5 years of age. 5 years. Literally remembering things for 5 years will be a very Herculean task. So you do one thing, you make your basics very strong, foundation very strong, okay? How you can be doing it? From 7th class onwards there will be NCERTs. No need to study all NCERTs and remember everything. Let me tell you what is important is, you at your age, because you have lot of time, just read like a novel. How you read a novel, just kind of novel లో మనం అన్నీ గుర్తుంచేసుకోం, జస్ట్ స్టోరీ గుర్తుంటుంది అంతే. సో సేమ్ థింగ్, ఇప్పుడు హిస్టరీ చదివాను అనుకోండి, అన్నీ గుర్తుంచుకోవద్దు, జస్ట్ నావెల్లో చదవండి అంతే. కానీ ఏదైతే పార్ట్ అర్థం కావట్లేదో, ఇప్పుడు యూపీఎస్సీలో ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే, ఇట్ వాంట్స్ యూ టు హ్యావ్ ఎ క్లిస్టర్ క్లియర్ ఐడియా ఆఫ్ ఎవ్రీ స్మాల్ థింగ్స్. నాట్ మిమ్మల్ని క్రామ్ చేయమని చెప్పదు అది ఎప్పుడు కూడా. లైక్ ఇప్పుడు నేను ఈ బిల్డింగ్ మొత్తం బిల్టప్ ఏరియా ఒక 4000 స్క్వేర్ యార్డ్స్ అనుకోండి. దట్ ఇప్పుడు 4000 స్క్వేర్ యార్డ్స్ అనగానే మీకు ఏమనిపించింది, దిస్ థింగ్ ఏమో అనుకుంటారు. బిల్టప్ ఏరియా అన్నాను నేను. సో యూపీఎస్సీ వాంట్స్ యూ టు అండర్స్టాండ్ దట్ బిల్టప్ ఏరియా అంటే ఏంటో ఇతనికి తెలిసి ఉండాలి, ఈమెకు తెలిసి ఉండాలి అని చెప్పి. బిల్టప్ ఏరియా అంటే దిస్ హోల్ థింగ్, ద బ్రిక్స్ అండ్ ఆల్. నేను చెప్పేది ఏంటి అంటే, యూ రీడ్ లైక్ ఎ నోవెల్ ఫస్ట్ టైం, ఓకే. సెకండ్ టైం, సీ ద సిలబస్, okay, see the syllabus and see what it is exactly asking, exactly. Like it will be saying volcano or an earthquake or seismic activities or something else like volcano or earthquake ilanti annadu anukondi. Just focus on what this book is saying about volcano, okay. Don't remember, say what kind of volcanoes are there, write it somewhere and keep. మొత్తం ఎప్పుడు కూడా ఉంచుకోవద్దు. మీరు 5 years తర్వాత మీకు ఏది కూడా గుర్తుండదు. బట్ ఇప్పుడు మీకు ఉన్నది చాలా టైం ఉంది కాబట్టి జస్ట్ లెర్న్ అబౌట్ థింగ్స్. ఎప్పుడైనా ఏదైనా సరే ఒకసారి మాత్రం జస్ట్ నార్మల్లీ రీడప్ ఇచ్చేసి మీ ఫ్రీ టైంలో చదువుతున్నట్టు, ఎక్కడ ఏం పార్ట్ అర్థం కాకపోతే అక్కడ ఆగాలి. అక్కడ ఆగి ఫ్రీక్వెన్సీ 150 Hz అనేసాడు అనుకోండి, చదువుకుంటూ వెళ్ళిపోవడం కాదు. ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి, అది మీ మైండ్లో ఇమాజినేషన్ కరెక్ట్గా ఉండాలి.
ఓకే, ఫ్రీక్వెన్సీ అంటే ఇలా ఫ్రీక్వెంట్గా ఒక మినిట్లో ఒక సెకండ్లో 150 టైమ్స్ వస్తుంది ఈ సిగ్నల్, అలా వస్తూ ఉంటుంది. అలా మీ ఇమాజినేషన్లో రావాలి. సో ప్రతిదీ చదివేటప్పుడు యూ హ్యావ్ టు అండర్స్టాండ్ అండ్ గో. ఓకే, అండ్ లాస్ట్లో ఏం చేయాలి అంటే మీరు డిగ్రీ సెకండ్ ఇయర్ ఆ టైంకి వచ్చేటప్పుడు, బికాజ్ యూ విల్ బి హ్యావింగ్ 1 year 1.5 year టు రైట్ ద ఎగ్జామ్, దెన్ యూ స్టార్ట్ ప్రిపేరింగ్ నోట్స్ ఫర్ దిస్ సిలబస్లో ఇప్పుడు ఐ విల్ బి సేయింగ్ పాలిటీ ఉంది, హిస్టారికల్ అండర్పిన్నింగ్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఉన్నాను. కాన్స్టిట్యూషన్లో వాడు ప్రియాంబుల్ అని రాస్తాడు. ఓకే, దాని తర్వాత ఫండమెంటల్ రైట్స్ అని రాస్తాడు, దాని తర్వాత ఫండమెంటల్ డ్యూటీస్ అని రాస్తాడు. సో దోస్ హూ డోంట్ నో, కాన్స్టిట్యూషన్ ఈజ్ వాట్ యు నో, లైక్ మనం నడిచేదంతా కాన్స్టిట్యూషన్ మీద నడుస్తాం. ఈ సుప్రీం కోర్ట్ కానీ లేకపోతే ఈ స్టేట్స్ ఫార్మేషన్ కానీ అంతా కూడా కాన్స్టిట్యూషన్ మీద ఉంటుంది. కాన్స్టిట్యూషన్ మొత్తం కూర్చుంటే మీకు ఎగ్జామ్ పాస్ అవ్వలేరు, మీకు గుర్తుంటుంది కూడా. వెన్ హీ సేయింగ్ ప్రియాంబుల్, కాన్స్టిట్యూషన్లో ప్రియాంబుల్కి వెళ్ళి ప్రియాంబుల్ చదవాలి, ప్రియాంబుల్లో చూసుకోవాలి ఎంతెంత ఉందో ఒక పేజ్లో రాసుకోవాలి. దిస్ ఈజ్ ఫర్ ద డిగ్రీ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్. వాట్ ఐమ్ సేయింగ్ ఇస్, ఫండమెంటల్ రైట్స్లో ఒక పేజ్లో రాసుకోవాలి. అది ఎంత పెద్ద మ్యాటర్ అయినా సరే ఒక పేజ్లోకి తెచ్చేయాలి దాన్ని, ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి అని. బికాస్ ఇప్పుడు ఒక 50 days ఉందనుకోండి ఎగ్జామ్కి, ఈ పేజెస్ అన్ని చదవడానికి మీకు ఒక 10 days పడుతుంది. ఇది చదివిన తర్వాత ఒక ఎగ్జామ్ రాయండి. ఓకే, దాని తర్వాత ఇంకొకసారి చదివేటప్పటికి 7 daysలో చదవాలి, ఇంకొకసారి చదవడానికి 5 daysలో చదవాలి. ఇంకా రేపు ఎల్లుండి ఎగ్జామ్ ఉంది అనగానే వీటిని ఫాస్ట్గా తిప్పి చదవగలగాలి. అప్పుడు మీరు పెద్ద బుక్స్ ఉంచుకుంటే మాత్రం చదవలేరు. ఎవ్రీ టైమ్ ట్రై టు కంప్రహెండ్ ఇట్, చేయాలి, కంప్రెస్ చేసి దీన్ని, ఓకే దీంట్లో ఇంపార్టెంట్ థింగ్స్ ఇంతే, ఐ డోంట్ నీడ్ టు నో ఎవ్రీథింగ్. మీరైతే అసలు భయం కూడా పడొద్దు, హౌ ఐఎమ్ నాట్ ఏబుల్ టు రిమెంబర్ అని చెప్పి. నో నీడ్ టు రిమెంబర్ ఇట్ సెల్ఫ్, యూ జస్ట్ అండర్స్టాండ్ థింగ్స్. అర్థమవుతుందా లేదా, ఆర్ జస్ట్ టైం నేను ఏదో చదివేస్తున్నాను కానీ నాకేం ఎక్కట్లేదా, ఎక్కకపోతే దాన్ని మళ్ళీ చూసి అండర్లైన్ చేసుకొని దాన్ని మళ్ళీ సెర్చ్ చేసి దాని మీనింగ్ రాసుకుంటే క్లియర్గా మీరు ఇమాజినేషన్ చేసుకోవచ్చు వాట్ ఈజ్ వాట్ అని చెప్పి. దెన్ ఇట్ వుడ్ బి మోర్ హెల్ప్ఫుల్. నో నీడ్ టు క్రామ్ థింగ్స్ ఫ్రమ్ నౌ. డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉండేటప్పుడు యూ కెన్ స్టార్ట్ ప్రిపేరింగ్ నోట్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. అండ్ ఆప్షనల్ కూడా నోట్స్ ప్రిపేర్ చేసుకొని డిగ్రీ అయిపోయేసరికల్లా యూ కుడ్ స్టార్ట్ గివింగ్ దిస్ మాక్స్. నేనైతే చెప్పాను, మాక్లు ఇస్తుంటే మీకు అర్థమైపోతుంది నాకు ఎంత కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ ఉంది, నాకు ఆ టాపిక్ కరెక్ట్గా అర్థమైందా లేదా అని చెప్పి. దెన్ యూ కుడ్ డెఫినెట్లీ చేంజ్ యువర్ స్ట్రాటజీ ఆర్ ఫర్దర్ రీడ్ ఇట్ అండ్ అండర్స్టాండ్ ఇట్ బెటర్ వే. అండ్ యూపీఎస్సీలో మాత్రం డెఫినెట్లీ ఎప్పుడైనా ఏదైనా చూసేటప్పుడు ఏదైనా చదివేటప్పుడు యూ హ్యావ్ టు ఇమాజిన్ ఇన్ బ్యాక్ ఆఫ్ యువర్ మైండ్. మీ బ్రెయిన్లో బ్యాక్లో యూ హ్యావ్ టు ఇమాజిన్ థింగ్స్. లైక్ ఇప్పుడు బ్రాజిల్ అని అంటాను, బ్రాజిల్ అనగానే మీకు వరల్డ్ మ్యాప్ గుర్తు రావాలి, బ్రాజిల్ ఎక్కడుందో గుర్తు రావాలి. జస్ట్ బ్రాజిల్ అని విని అక్కడి వరకు ఆగిపోతే యూ హ్యావెంట్ రెడ్ ఇట్ ఇన్ అ ప్రాపర్ వే. ఈజిప్ట్ అని అన్నాను అనుకోండి, మీకు ఈజిప్ట్లో ఓకే మీకు ఆఫ్రికా మ్యాప్ గుర్తు రావాలి, ఈజిప్ట్ గుర్తు రావాలి, ఈజిప్ట్లో మీకు పిరమిడ్ అన్నాను అనుకోండి పిరమిడ్ స్ట్రక్చర్ గుర్తు రావాలి. ఇదేం ఇమాజిన్ చేసుకోలేకపోవట్లేదు అంటే మీరు జస్ట్ చదువుతున్నారంటే. పిరమిడ్స్ అంటారు, ఏంటి పిరమిడ్ అంటే మీరేం చెప్పలేరు, అట్లీస్ట్ ఆ స్ట్రక్చర్ కూడా చెప్పలేరు మీరు. అర్థమవుతుందా? మీరు ఇప్పటి నుంచి ఏది చదివినా కూడా యూ హ్యావ్ టు ఇమాజిన్ బ్యాక్ ఆఫ్ యువర్ మైండ్. నేను ఇప్పుడు కేరళలో ఏదో నది అని చెప్పానంటే కేరళ ఎక్కడ ఉంది, అక్కడ నది ఎక్కడ పారుతుంది, దాని పక్కన ఏ స్టేట్ నుంచి వచ్చి ఉంటుంది నది, అవన్నీ ఇమాజిన్ చేయగలగాలి మీరు. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకా నార్మల్ ఏం డౌట్స్ ఉన్నా సరే యూ కెన్ ఆస్క్. So see, that's what I'm saying. Like let me tell you one. Now let's take this topic called as environment. Okay, environment. What is environment? The thing which we are living in. ఇది మొత్తం ఎన్విరాన్మెంటే. సో దీంట్లో టాపిక్స్ ఎలా ఉంటాయి? దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ as పొల్యూషన్. మీకు తెలుసు ఇండియాలో ఢిల్లీలో ఫర్ ఎగ్జాంపుల్ ఎంత పొల్యూషన్ ఉంటుంది. వాడు ఇప్పుడు పొల్యూషన్ గురించి మీకు మొత్తం ఒక మీ 12th class 11th class కెమిస్ట్రీ బుక్ తీసుకుంటే ఎన్సీఆర్టీలో లాస్ట్ చాప్టర్స్లో ఉంటుంది. వాడు పొల్యూషన్ గురించి హీ విల్ బి టెల్లింగ్ యూ. లైక్ పొల్యూషన్ అనేది వెహికులర్ పొల్యూషన్ ఉంటుంది. వెహికులర్ పొల్యూషన్లోన దేర్ విల్ బి థింగ్స్ లైక్ స్మోక్ వస్తుంది. స్మోక్ కాస్త సంథింగ్ కెమికల్ రియాక్షన్ స్మాగ్ ఫామ్ అవుతుంది. దీంట్లో కూడా ఫోటోకెమికల్ స్మాగ్ అనేది వేరేగా ఉంటుంది. ఓకే, ఇలా చెప్తూ పోతూ ఉంటాడు వాడు మీరు చదివేటప్పుడు. మీరు అండర్స్టాండ్ చేసుకోండి. ఓకే, దేర్ విల్ బి 2 types ఆఫ్ పొల్యూషన్. వన్ ఈస్ వేర్ దెర్ ఈస్ సోర్స్ పాయింట్, వేర్ దెర్ ఈస్ నాన్ సోర్స్ పాయింట్. వాట్ డూ అండర్స్టాండ్ బై దట్?
Anyone can tell me like what is source point and what is non-source point pollution? It's very easy, it's very commonsensical. If I would be in 10th class, I would have definitely told it. So you could try. Yeah, that's it, you can say. Come on, that's what I'm saying. No one knows anything. You are very, 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 I mean like teenager to commit a mistake. You are not even that. మీరేదో పెద్ద అయిపోయి ఇప్పుడు ఇంత టైంలో నాకు తెలియకపోతే ఎలా అని కాదు. మీరు తప్పు చెప్పినా పర్లేదు, మీరు ట్రై చేయండి చాలు. కమాన్, మీరు చెప్పేది కరెక్టే, కాన్ఫిడెన్స్గా చెప్తే దట్స్ ద రైట్ ఆన్సర్. ఎగ్జాక్ట్లీ. సో దేర్ వుడ్ బి సమ్, యూ కెన్ సిట్. సో ఇప్పుడు నేను ఒక ఫ్యాక్టరీ ఉంది, ఈ ఫ్యాక్టరీ నుంచి ఒక పైప్ వెళ్తుంది, దిస్ ఈస్ గోయింగ్ టు ఎ సీ. ఇక్కడ నుంచే మొత్తం పొల్యూషన్ వస్తుంది అనుకోండి, దెర్ ఇస్ ఎ సోర్స్ పాయింట్ ఫర్ ఇట్. ఇప్పుడు నేను దీంట్లో పొల్యూషన్ ఆపాలంటే ఏంటి, ఇక్కడ ఈ పైప్ తీసామని చెప్తా, ఇక్కడ నుంచి తీసేసి ఇంకెక్కడికో తీసుకెళ్ళమంట, దెర్ ఇస్ నో పొల్యూషన్ హియర్. బట్ ఇక్కడ నుంచి ఇక్కడ దిస్ వెహికల్ నుంచి ఒక ఇది వస్తుంది, దాని తర్వాత ఇక్కడ ఎవడో ఏదో కాలుస్తున్నాడు, దాని నుంచి వస్తుంది, దాని తర్వాత ఇక్కడ నుంచి ఎక్కడి నుంచి పొల్యూషన్ వస్తుందో నాకు అర్థం కావట్లేదు. సో దెర్ ఇస్ నో సోర్స్ పాయింట్. ఒక సోర్స్ పాయింట్ ఉంటే ఇక్కడ కట్ చేయొచ్చు, కానీ ఇది చేయలేం. సో ఇప్పుడు మీరు చేస్తున్నట్టు నేను మొత్తం చదువుకుంటూ వెళ్తా, దాంట్లో లాస్ట్లో చూసుకుంటా, ఓకే ఇప్పుడు ఎవడైనా నాకు పొల్యూషన్ గురించి అడిగితే నేను ఏం చెప్తాను. ఫస్ట్ థింగ్, ఇండియాలో ఎంత పొల్యూషన్ జనరేట్ అవుతుందో చెప్తా. రీసెంట్లీ ఏదైనా రిపోర్ట్ వచ్చిందంటే దాంట్లో ఎంత పొల్యూషన్ అన్నాడు, ఇక్కడ 9,000 tons ఎంత పొల్యూషన్ అవుతుంది అని అన్నాడు. పొల్యూషన్ ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నామంటే నాన్ సోర్స్ పొల్యూషన్ని కంట్రోల్ చేయడం కష్టం అవుతుంది. దానికి రీజన్స్ ఇది, ఎందుకంటే దాన్ని తెలుసుకోలేం, ఒకళ్ళు అకౌంటబిలిటీ ఉండరు, ఒకళ్ళని అడగలేము, ఎంతకని రెగ్యులేషన్ చేస్తాము, దెర్ ఇస్ అవేర్నెస్ రావాలి. సో దాని తర్వాత సోర్స్ పొల్యూషన్ ఎలా కంట్రోల్ చేయొచ్చు, ఈ రెగ్యులేషన్ ఉంది, ఈ యాక్ట్స్ ఉన్నాయి అని ఒక 4 పాయింట్లు రాసుకుంటా. లాస్ట్కి ఏం చెప్తారు మీరు అంటే, పొల్యూషన్ కంట్రోల్ చేస్తే బికాస్ రైట్ టు ఐ మీన్ లైక్ హెల్తీ లైఫ్ ఈజ్ అన్ ఫండమెంటల్ రైట్, రైట్ టు రైట్ఫుల్ ఎన్వైరన్మెంట్ ఈజ్ అన్ ఫండమెంటల్ రైట్, ఆర్టికల్ 19లో అని నేను ఒక కంప్రహెండ్ చేసుకుంటా. ఇప్పుడు ఎవరైనా నాకు పొల్యూషన్ గురించి అడిగితే నేను 1 minute చెప్పగలనా? అదే నేను ఆ బుక్ మొత్తం చదివేసి ఒకవేళ ఇలా ఒక కాంప్రహెండ్ చేసుకోలేకపోయి ఉంటే నన్ను మొదలెట్టమంటే ఎక్కడి నుంచి మొదలెడతాను? ఫ్రమ్ వేర్ విల్ ఐ స్టార్ట్? ఫోటోకెమికల్ స్మాగ్ నుంచి స్టార్ట్ చేయనా, నాన్ సోర్స్ పాయింట్ నుంచి స్టార్ట్ చేయనా, ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తే వాళ్ళకి ఏం అర్థమవుతుంది? రేపొద్దున మీరు వెళ్ళి ఎగ్జామ్ రాశారు అంటే మీరు ఇక్కడ రాస్తారు, ఒక క్వశ్చన్ వస్తుంది, మీరు ఇక్కడ రాస్తారు, అక్కడ ఢిల్లీలో ఎవరో కూర్చొని చెక్ చేస్తాడు. హీ వుడ్ ఆల్సో బి అన్ హ్యూమన్ బీయింగ్. వాడికి కూడా అసలు వీళ్ళు ఏం చెప్పాలనుకున్నారో తెలియాలి. అండ్ యూ విల్ బి గెటింగ్ ఓన్లీ 7 minutes టు రైట్ అన్ ఆన్సర్. సో యూ నీడ్ టు, మీరు ప్రియోర్గానే ప్రిపేర్ అయిపోయి ఉండాలి. ఈ 7 minutesలో నా తల ఇది, నా తోక ఇది అని చెప్పి. ఇఫ్ నాట్, మీరు చెయ్యి పైకి వేస్తారు, తల కిందకి వేస్తారు, నో వన్ విల్ బి అండర్స్టాండింగ్ ఎనీథింగ్. వాడు కూడా ఏంటి స్క్రాప్ రాస్తారని చెప్పి తీసేస్తాడు. సో ఫర్ దట్ ఇదంతా ప్రిపేర్ చేసుకున్నాను నేను. ఆ పొల్యూషన్ గురించి అక్కడ చదివాను, నాకు ఇంపార్టెంట్, నాకు ఇట్స్ నాట్ అబౌట్ సమ్వన్ ఎల్స్. నేను నాకు కామన్ సెన్స్ ఉన్న వ్యక్తిని కదా. సో నాకు ఏమైతే ఇంపార్టెంట్ అనిపించిందో నేను రాసుకున్నా, ఇది ఇంపార్టెంట్, ఇది ఇంపార్టెంట్, ఇది ఇంపార్టెంట్ అని. అది రాసి ఇంకొక 2-3 చూపించు. కామన్ సెన్స్ షుడ్ బి లిటిల్ కామన్ కదా, అందుకే కామన్ సెన్స్ అన్నారు కదా. వాడికి కూడా అనిపించాలి కరెక్టే రాశాడు అని. నీకు అప్రూవల్ వచ్చింది కదా, ఇంకొంచెం ఎవడైనా మెయిన్స్ రాసినాడో లేకపోతే ఇంటర్వ్యూకి వెళ్ళినాడో వాళ్ళకి చూపించు, వాడికి కూడా బాగానే రాసింది అమ్మాయి అని చెప్పేసి అనిపించింది అనుకో. యూ హ్యావ్ 2 validations ఫ్రమ్ known persons. So you could try this in actual exam. I hope you have understood it, how you need to comprehend. First you need to give a cursive reading of it. Then you need to think what is important. If someone asks what is the problem in it, what are the problems I am going to highlight. These are the problems which I found. If someone is going to ask what is the solutions for it, these are the 1, 2, 3, 4 point solutions which I am going to write. That you need to prepare and keep side. మీకు ఒక ఫోల్డర్లో మీ దగ్గర ఉంచుకోవాలి. అది ఎప్పుడైనా మీకు అవసరం పడవచ్చు. ఆ సిలబస్లో ఉన్న ఏదైనా ఎప్పుడైనా ఏదైనా క్వశ్చన్ లాగా వస్తే మీరు రాయాలి. I hope you have understood this. I made it very clear. So there are no questions from boys, huh? Yeah. Yeah, okay, nice. So when we got independence, before prior independence only, we used to have, well, like, okay, let's go back to this time of Raja Maharajas.
So you know this thing called as divine king theory. Divine king theory is like that Raju is being appointed by the God himself. God has told him like Nuvu Raju, నీ కొడుకు కూడా రాజు, వాడి కొడుకు కూడా రాజు, and everything. We have been there. Then came this Britishers. So Britishers వచ్చి ఇప్పుడు దిస్ ఈజ్ 11th కదా ఈరోజు, 12th May 250 years back, exactly 250 years back, district collector, district magistrate thing have been started in India. సో అప్పటికి మనకి ఇంకా పొలిటికల్ సిస్టమ్స్ లేవు. యాక్చువల్ చూసుకుంటే అప్పుడు బ్రిటిషర్స్ వచ్చేటప్పుడు డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఇస్ ద హైయెస్ట్ అథారిటీ అండ్ ఆల్ దీస్ థింగ్స్ హ్యావ్ బిన్ దేర్. దాని తర్వాత బ్రిటిషర్స్కి ఉండేవి, ఎంపీ ఉండేవాడు, బ్రిటిష్ పార్లమెంట్ ఉండేది, ఎవ్రీథింగ్ యూస్ టు దేర్. వాళ్ళకి క్వీన్ ఉన్నా సరే సైడ్కి ఉండేది మొనార్కీ, దీస్ థింగ్స్ ఆర్ సైడ్. మనకు వచ్చేటప్పటికి మన పీపుల్, హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ అప్పట్లో దే హ్యావ్ డెలిబరేటెడ్. లైక్ ఎలా అయితే మనం ఇప్పుడు ఒక కాన్ఫరెన్స్లో కూర్చొని మాట్లాడుతున్నామో ఆ టైంలో కూడా వాళ్ళు కూర్చొని ఏం చేద్దాం, ఎలా చేద్దాం, వీడినే పెట్టేద్దాం, వాడినే పెట్టేద్దాం అంటే దెన్ దే హ్యావ్ డిసైడెడ్ నో, వీ విల్ గివ్ పవర్ టు ద పీపుల్. ప్రజలకు ఇద్దాం పవర్. వాళ్ళు ఓట్లు వేసి ఎన్నుకుంటారు వాళ్ళకి ఎవరు కావాలి అంటే. వాళ్ళకి మంచోడు కావాలంటే మంచోడిని ఎన్నుకుంటారు, చెడ్డోడిని కావాలంటే చెడ్డోడిని ఎన్నుకుంటారు. దట్స్ వై దే హ్యావ్ సెడ్ లైక్ డెమోక్రసీ ఈజ్ లైక్ ఎన్ మెకానిజం ఆర్ మెషిన్ విచ్ ఎవరైతే పాలిస్తున్నారో వాళ్ళు ఇప్పుడు నేను చెడ్డోడిని అనుకోండి, నేను మంచోడిని ఎన్నుకోలేను, నేను చెడ్డోడిని ఎన్నుకుంటాను. సో వాళ్ళు ఎంత వాళ్ళకైతే అర్హత ఉందో వాళ్ళని ఎంచుకుంటారు వాళ్ళు. దట్ కైండ్ ఆఫ్ మెకానిజం దే హ్యావ్ బాట్. సో అప్పటి నుంచి హూ గెట్స్ ద పీపుల్స్ రిప్రజెంటేటివ్స్ అంటే ఏంటి, పబ్లిక్ వెళ్ళి ఎవరినైతే ఓట్ వేస్తుందో వాడు నిల్చుంటాడు. హీ కుడ్ బి, ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ ఉన్నాడు, హీఈస్ అన్ రిటైర్డ్ ఐఆర్ఎస్ ఆఫీసర్, వాడిని ఢిల్లీ వాళ్ళందరూ ఎంచుకుంటున్నారు కాబట్టి హీఈస్ గెటింగ్ ఇన్ టు ద పొజిషన్. సో ఇప్పుడు దట్స్ వాట్. అండ్ ఇప్పుడు నేను చదివాను కదా, నేను క్వాలిఫై అయ్యాను కదా అని చెప్పి నేను అందరిని రిప్రజెంట్ చేస్తానంటే ఇట్స్ నాట్ ఎ గుడ్ థింగ్. యూ షుడ్ హ్యావ్ ద పీపుల్స్ మ్యాండేట్. సో దట్స్ వై వీఆర్ గివింగ్ పవర్ టు దెమ్, నాట్ ఫర్ అస్. బట్ యాజ్ యూ సెడ్, politicians are not well read. That's not an that's a myth. Politicians are well aware of the conditions in which they are there. వాళ్ళకి వాళ్ళ డిస్ట్రిక్ట్లోన వాళ్ళ మండలంలో వాళ్ళకి ఏమవుతుందో వాళ్ళకి చాలా బాగా తెలుసు. నేను ఇప్పుడున్నాను, ఐ బిలాంగ్ ఫ్రమ్ సమ్వేర్, ఐ గో టు సమ్వేర్ అండ్ వర్క్, హౌ వుడ్ ఐ విల్ బి నోయింగ్ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటనేది అక్కడున్న పర్సన్ కరెక్ట్గా తెలుసు. హీ వుడ్ బి టెల్లింగ్, ఎందుకంటే అతనికి కూడా నెక్స్ట్ టైం గెలవాలి కాబట్టి అతనే మన దగ్గరకు వచ్చి చెప్పుకుంటాడు, సార్ ఇక్కడ చేయించండి, అక్కడ చేయించండి అని. వీ హ్యావ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఇస్ సమ్వేర్ హియర్, దాని కింద ఇంకొకరు ఉంటారు, దాని కింద ఇంకొకరు ఉంటారు, దాని కింద ఇంకొక ఇద్దరు ఉంటారు, దాని కింద ఇంకొక ముగ్గురు ఉంటారు, దాని కింద ఇంకొక 10 మంది ఉంటారు. ఇక్కడున్నాం, యూఆర్ అండర్స్టాండింగ్ దట్. ఇక్కడున్న అతను పని చేయించాలంటే వీళ్ళందరూ కదిలి పని చేస్తారు. దట్స్ వే వాళ్ళు వచ్చి మీకు చెప్తారు ఏదైనా పని చేయాలి అంటే. ఇట్స్ నాట్ లైక్ దే ఆర్ నాట్ వర్కింగ్, దే ఆర్ కరప్ట్, అలా ఏం కాదు అసలు. దట్స్ ఎ మిత్. మీరు ఎప్పుడైనా స్టార్ట్ చేసి వేరే ఫీల్డ్లోకి వెళ్తే యూ వుడ్ బి సమ్వేర్ హియర్, బట్ ఓన్లీ సివిల్ సర్వీసెస్ విల్ మేక్ యూ టు గెట్ హియర్. అండ్ ఐ కెన్ ప్రామిస్ యూ, యూ విల్ నాట్ గెట్ దిస్ కైండ్ ఆఫ్ ఎక్స్పోజర్ ఇన్ ఎనీవేర్, possibly anywhere in I mean, like if you are a businessman or if you are running an institute or somewhere, anything, you would be sent across India, you would be sent to foreign also, and you would be daily, you would be, if you are in IAS, daily you would be dealing with something or the other. Ee roju land deal చేస్తారు, రేపేమో ఏదో కన్స్ట్రక్షన్ అవుతుంది డ్యామ్, దాంతో డీల్ చేస్తారు, ఆ ఇంజనీర్స్తో మీటింగ్స్ ఉంటాయి, దాంతో నెక్స్ట్ టైం యూ వుడ్ బి డీలింగ్ విత్ డాక్టర్స్. You as an life being, as an human being, exposure to different things will be a lot. I think you all should aim to get into civil services and make our country a very better place with very innovative ideas, very new ideas, refreshing ideas. So you have to be, for that you need to be courageous. If you are like avuna avutado ledo mana valla avutado ledo anukunte 100% of chance, if you are not taking that chance, 100% chance is there for you to fail. If you take the chance will be 50-50. అవ్వచ్చు అవ్వకపోవచ్చు, తీసుకోకపోతున్న కంపల్సరీగా అవ్వదు. దట్ థింగ్ యూ నీడ్ టు రిమెంబర్. ఎనీథింగ్ ఎల్స్ ఫ్రమ్ యువర్ సైడ్? ఆప్షనల్ సబ్జెక్ట్. సో see, optional is something which you need to have interest in. లైక్ ఇప్పుడు నేను చెప్పిన ఆల్ దిస్ అదర్ థింగ్స్, ఇవి మీకు ఇంటర్ వరకు అడిగేసి వదిలేస్తారు.
ఆల్ దీస్ థింగ్స్ 12th క్లాస్ ఎన్సీఈఆర్టీస్ వరకు వచ్చే టాపిక్స్ నుంచి మీరు చదువుకొని దాని మీద కొంచెం అప్గ్రేడెడ్ బుక్స్ చదువుకున్నా సరే యూ వుడ్ బి డన్ విత్ ఆల్ దిస్. ఆప్షనల్స్ అంటే ఎలా ఉంటాయంటే, నాది పొలిటికల్ సైన్స్ కదా, దెర్ విల్ బి ఆప్షనల్ ఆఫ్ సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఇంజనీరింగ్ ఆప్షనల్స్ ఉంటాయి, మీకు కావాల్సిన ఆర్ట్స్ ఆప్షనల్స్ కూడా ఉంటాయి. సో దెర్ విల్ బి ఎన్ లిస్ట్ ఆఫ్ ఆప్షనల్స్. మీరు యూపీఎస్సీ సైట్లోకి వెళ్ళి ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఏమేమి ఉంటాయంటే మీకు తెలుస్తుంది. సైకాలజీ ఉంటుంది, ఇంకా ఫిలాసఫీ ఉంటుంది, దెర్ విల్ బి లాట్ మెనీ ఆప్షనల్స్. అన్ని ఆప్షనల్స్లోనూ దెర్ విల్ బి 2 పేపర్స్ విచ్ యూ నీడ్ టు రైట్. బట్ ద థింగ్ ఈజ్ ఆప్షనల్ విల్ బి ఆస్క్డ్ అట్ ద లెవెల్ ఆఫ్ డిగ్రీ. అంటే లైక్ మీరు ఒక బీకామ్ ఇవి చేశారు అంటే, లైక్ ఇప్పుడు నేను దీంట్లో దిస్ థింగ్ పొలిటికల్ సైన్స్లో ఏదో చేశారనుకోండి డిగ్రీ, ఆ లెవెల్లో నాకు క్వశ్చన్స్ విల్ బి కమింగ్ ఇన్. సో ఆ టైప్లో యూ హ్యావ్ టు ప్రిపేర్ అండ్ చూజ్ అన్ ఆప్షనల్. మీరు ఈ టైంకి మీకు ఏది కూడా ఇది ఇష్టం లేదు అని ఫామ్ అయ్యే ఛాన్స్ లేదు. సో సీ దట్ నాకు ఫిలాసఫీ అంటే ఇష్టం అని అనుకున్నాను అనుకోండి, నాకు సైకాలజీ అంటే ఇష్టం, నేను సైకాలజీ చదవాలనుకుంటున్నాను, లేకపోతే నాకు పొలిటికల్ సైన్స్ చదవాలనుకుంటున్నాను, లేకపోతే నేను ఆంథ్రోపాలజీ చదవాలనుకుంటానంటే తెలుసుకోండి. దానికోసం గూగుల్ సెర్చ్ అయినా చేయండి, అసలు ఆంథ్రోపాలజీ అంటే ఏంటి, దాంట్లో ఏముంటాయి, పొలిటికల్ సైన్స్ అంటే ఏంటి, దాంట్లో ఏముంటాయి అని తెలుసుకున్న తర్వాత మీకు ఇంట్రెస్ట్ కలిగింది అనుకోండి, చదవాలనిపించింది అనుకోండి, బేసిక్ స్టార్ట్ చేయండి. దాంట్లో చూడండి ఎవరెవరి గురించి చెప్తున్నారు, ఏమేమి చెప్తున్నారు, వాట్ దే ఆర్ సేయింగ్ అబౌట్, అవన్నీ తెలుసుకొని నోట్ ఇట్ ఇన్ ఎ నోట్బుక్ ఆర్ సమ్వేర్ ఎల్స్. ఓకే, అండ్ ట్రై టు ఇమాజిన్, ట్రై టు అండర్స్టాండ్ ద లింక్స్. And same thing, you have to write it and you have to see whether you are writing it in a proper manner or not, or whether you require an additional coaching for optional. Decide for yourself while you are in degrees, second year kind of thing. If your degree you could complete, if you could decide, you could complete. So specifically optional gurinchi ante matram first you decide where you have interest in, because more than half of your time you need to stick to it, you need to reading it. బికాజ్ అది ఒక 500 మార్క్స్కి ఉంటుంది, 250 మార్క్స్కి ఈచ్ పేపర్. దాంట్లో జనాలు ఎలా ఉంటారు అంటే, ఇప్పుడు మ్యాథమెటికల్ ఐఐటీలో చేసినప్పుడు మ్యాథమెటిక్స్ ఆప్షనల్ తీసుకుంటాడు, బికాస్ హీ ఈజ్ వెల్ వర్స్డ్ విత్ మ్యాథమెటిక్స్. మ్యాథమెటిక్స్ ఈజ్ అ సబ్జెక్ట్ వెరీ కుడ్ స్కోర్ మోర్. సో వాడు 350 తెస్తాడు మ్యాథమెటిక్స్లో, బోత్ పేపర్స్ కంబైన్ చేసేసి. మీరు యూ వుడ్ బి లైక్ ఓకే, మీరు జిఎస్ పేపర్లో వాడికంటే ఎక్కువ తేవచ్చు, బట్ మీరు హ్యుమానిటీస్ సబ్జెక్ట్ తీసుకోవచ్చు, పొలిటికల్ సైన్స్ అండ్ ఆల్. యూ నీడ్ టు ఫీల్ లైక్ నేను ఎంత రాస్తే ఇటు 350 తెచ్చాడు, నేను కనీసం 300 దాటాలి, వాడు నాకంటే 50 మార్క్స్ ఎక్కువ ఉన్నా సరే నేను వేరే సబ్జెక్ట్లో వాడిని క్రాస్ చేస్తాను అన్నట్టు. సో అలాంటి ఆప్షనల్ తీసుకోండి. యూ నీడ్ టు బి రీడింగ్ ఇట్, యూ నీడ్ టు బి అండర్స్టాండింగ్, ఎక్స్పెరిమెంటింగ్ ఇట్. చూడండి మీకు చాలా టైం ఉంది, ఒక ఆప్షన్ నచ్చకపోతే ఇంకొక ఆప్షన్ కూడా మీరు మారొచ్చు. సీ ఇట్, చూడండి, యూ సీ ఫర్ యువర్ సెల్ఫ్ వాట్ ఎంతూసియాస్ట్ యూ మచ్. అది చూడంగానే బాబు ఇదేదో తెలుసుకుందాం, ఇదేదో సైకాలజీ అంట, జనాలు ఏంటి ఎలా బిహేవ్ చేస్తారో తెలుసుకోవచ్చంట, తెలుసుకుందామని చెప్పి యూ డిసైడ్ ఫర్ ఇట్. ఎనీథింగ్ ఎల్స్? ఓన్లీ వన్ క్వశ్చన్ ఫ్రమ్ బాయ్స్. ఓకే, యూ వాంట్ ఆస్క్? Okay, yeah. Significant challenges in, I mean, like normally after getting into IAS or? In your service. Okay. So right now, let me tell you, I'm an IAS officer of 2021 batch, as you people know, and I am in probation now. After you getting selected, you would be having 2 years of probation, 1 year in Mussoorie. It's in Uttarakhand, you would be knowing it, and it's a very, very beautiful place. If you get selected into any service, first few months you would be there in Mussoorie only. After that, they will be parting and only IAS officers will be staying at Mussoorie, and it got a very long history. You would be placed in Labasna Academy, and it's very prestigious to go there and learn. So after that, I have been allocated to Andhra cadre and I came here, but you don't know anything of it. మీకు గ్రౌండ్ రియాలిటీస్ ఏం తెలియదు. బట్ మీరు అనుకున్నారు ఐ హ్యావ్ టు డూ సంథింగ్ అంటే యూ విల్ డెఫినెట్లీ డూ. హౌ అంటే నేను చెప్తాను. దెర్ ఈజ్ వన్ లేఅవుట్ ఇన్ అనంతపురం, ఐ వుడ్ వోంట్ టేక్ నేమ్ ఆఫ్ ఇట్, బట్ ఇట్స్ హ్యావ్ బిన్ కన్స్ట్రక్టెడ్ ఆన్ ఒక రివర్ అంటే ఒక చిన్న కాలువ లాంటిది వెళ్తుంటే దాని మీద కన్స్ట్రక్షన్ చేసేసారు. దిస్ అబ్స్ట్రక్టింగ్ ద న్యాచురల్ ఫ్లో ఆఫ్ ఇట్. ఓకే, సో వాట్ హ్యాపెన్స్, ఈ వాటర్ అనేది రెయిన్ వస్తే దిస్ విల్ గెట్ ఇన్ టు దిస్, ఇక్కడ ఇల్లు ఉన్నాయి,
ఒక 250 ఫ్యామిలీస్ ఉంటాయి. ఈ వాటర్ అంతా ఇక్కడికి వచ్చేస్తుంది, స్టక్ అయిపోద్ది, ఎక్కడికి వెళ్ళదు. అండ్ ఈ వాటర్ అలా స్టాగ్నెంట్ అయిపోతే వాళ్ళు బళ్ళు కూడా పార్క్ చేయలేరు. బికాజ్ బళ్ళుకి దేర్ విల్ బి కరోజన్, తుప్పు పట్టేస్తాయి. పిల్లలకి దేర్ విల్ బి ఫ్లైస్ వచ్చి కొడుతూ ఉంటాయి, అందరూ సిక్ అయిపోతూ ఉంటారు, వాళ్ళకి బతకడం హెల్ అయిపోద్ది. when they came and when I went for some work here, they have came with a proposal like, sir ila avutundi, no one is coming, please come and see us. And I went, I got ikkada varaku knees varaku water vachi chusanu. I felt very bad. I went and I told to my district collector ma'am, and I told ma'am, ma'am has said like, you talk with those engineers ఎవరైతే ఉన్నారో, they have told like ikkada varaku మా దగ్గర నుంచి అయితే పర్మిషన్ తీసుకోలేదు వాళ్ళు లేఅవుట్ వేసేటప్పుడు, అండ్ ఆల్ దీస్ థింగ్స్ నార్మల్ హర్డల్ థింగ్స్ అండ్ హ్యాపెన్. అప్పుడు ఐ వెంట్ టు ద ఫీల్డ్ అండ్ ఐ ఫెల్ట్ లైక్ ఇప్పుడు ఇక్కడ ఇల్లు కొట్టించడం ఇట్ కాంట్ బి డన్, బికాజ్ వాళ్ళు మళ్ళీ లిటిగేషన్ వేసి అవన్నీ అవుతాయి. వాట్ ఈస్ ద ఇన్నోవేటివ్ థింగ్ వీ కెన్ డూ? దెర్ ఈజ్ అన్ పంచాయతీ రోడ్ దేర్. ఆ రోడ్లో మధ్యలో ఇంత ఇక్కడ ప్లేస్ వదిలేసి ఇఫ్ ఐ కుడ్ ఒక ట్రెంచ్ లాంటిది తవ్వేస్తే ఇక్కడ స్టక్ అయిపోతున్న వాటర్ అంతా దీని నుంచి వెళ్ళిపోతాయి కదా. అట్లీస్ట్ ఇప్పుడు ఈ లెవెల్లో ఉన్న వాటర్ అయితే ఇక్కడ వరకు వెళ్ళిపోతాయి. ఇట్ ఈస్ అన్ రెమెడియల్ నో. వాట్ ఐ డిడ్, ఐ వెంట్ విత్ ద పీపుల్ అండ్ ఐ హ్యావ్ వాళ్ళతో మాట్లాడేటప్పుడు కొంతమంది ఒప్పుకోరు, ఇక్కడ ఇల్లు ఉన్న వాళ్ళు అసలు ఒప్పుకోరు. దే విల్ సే మా ఇంటి ముందు నుంచి కాలువ ఎందుకు అని అంటారు. వాళ్ళతో మీరు మాట్లాడాలి, ఒకరికి ఇద్దరికి నష్టం అవుతున్నా, యూ హ్యావ్ టు సీ వాట్ ఈస్ ద లార్జర్ గుడ్ అండ్ ఆల్, దెన్ యూ వుడ్ మేక్ ద ట్రెంచ్ టు ఫ్లో. ఈ వాటర్ ఇక్కడ ఉన్నదంతా ఇట్ వుడ్ బి ఎగ్జిక్యూటింగ్ ఇట్ ఫ్రమ్ ఇట్. 250 ఫ్యామిలీస్ దే ఆర్ డే అండ్ నైట్ వాళ్ళు వాటర్లో ఉన్న వాళ్ళు ఒక్కసారిగా వాళ్ళకి ల్యాండ్ లాక్ తగిలితే ఎలా అనిపిస్తుంది? వాళ్ళ పిల్లలు దే ఆర్ ఐ మీన్ లైక్ చిన్న చిన్న దోమలు కుట్టేసి మలేరియాలు వచ్చి డెంగ్యూలు వచ్చి ఇవన్నీ అవుతూ ఉంటాయి. హౌ దే విల్ బీ రియాక్టింగ్ వెన్ యూ హ్యావ్ కమ్ అండ్ ఇన్ దేర్ లైఫ్స్ దెర్ ఇస్ సమ్ పాజిటివ్ చేంజ్? వోంట్ దే బీ ఐ మీన్ లైక్ థ్యాంక్ఫుల్ టు యూ? వోంట్ దే రిమెంబర్ యూ లైక్ యా వీ యూస్ టు బీ 2-3 months వాటర్లో ఉండేవాళ్ళం, వెన్ హీ కేమ్ అండ్ he did something, because there is a positive change. You're getting to know, I mean like there is a challenge also in this. There will be people not agreeing, there are some many things which need to be taken care of while doing this and all, but you need to be imaginative like, okay, కంప్లీట్గా అయితే సొల్యూషన్ ఇవ్వకపోయినా వాట్ ఈస్ దిస్ ప్రజెంట్ సొల్యూషన్ నేను ఇవ్వగలను అని. దట్స్ వేర్ యూ నీడ్ టు బి థింకింగ్ అబౌట్ పీపుల్ అండ్ హౌ యూ కెన్ అప్లై మైండ్ టు ఐ మీన్ లైక్ హెల్ప్ దెమ్. సో దిస్ కైండ్ ఆఫ్ అండ్ దట్స్ వాట్ ఐ మీన్ లైక్ చిన్న చిన్న ఛాలెంజెస్ ఉంటాయి. హౌ యూ ఐ మీన్ లైక్ అక్కడికక్కడ ఎలా ఇమాజిన్ చేస్తారు, అక్కడికక్కడ హౌ యూ కమ్ విత్ అ న్యూ థింగ్, అది ఎప్పుడైనా మ్యాటర్ చేస్తుంది. హోల్ ప్రోగ్రెస్ అనేది కూడా దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎప్పుడైనా సరే మీకు ఏదైనా అడ్డంకి వస్తే అప్పటికప్పుడు మీరు కొత్తగా ఎలా చెయ్యొచ్చు అనుకుంటారు అని చెప్పేసి. ఎనీథింగ్ ఎల్స్? ఇంటర్వ్యూ. సో ఐ హ్యాడ్ ఎ వెరీ బ్యాడ్ హ్యాబిట్ ఆఫ్ టాకింగ్ వెరీ ఫాస్ట్. ఓకే, సో and I never smile. I don't know why. You can sit. I never smile. I don't have an habit of smiling. While I was going to interview also, they were saying to me like smile and give answers and all. Recently I saw this I mean like I saw it previously also. Seetham Vaketlo Sirmal Jettu movie. I hope you people have seen it. So in that Mahesh Babu goes to an interview. He doesn't smile. So then that interviewer says one thing like, tomorrow you will be leading 200 to 250 people. You are going to lead them not with your words, not with your actions, but with your smile. So you need to have a very positive smile kind of thing. One thing is, when you come into district administration, you would be dealing with hundreds of people daily. You can't just I mean like shout at them, they won't work. You need to smile and lead them. First thing you practice is smiling. Smiling and how you need to talk to people. How you need to convince the point which you want to convince them. That thing you need to practice. Talking a little slow, like a normal person also needs to understand. But in a hurry we feel like whether he is listening or not, let me put my point very fast. Let me say it fast so that he could listen. But saying it crystal clearly, slowly, so that he could understand and he could work upon it, make him think about something. Some person is there, he is there from 10 years, he is not working. Now you came and you want to bring a positive change in him. You want to tell him like go and do this because it's going to impact. If you are not working, there is no one, your subordinates are also not working. How you would be expressing it to him? Those things interviewer would look in you. He would be seeing like whether
acha this guy is going to the field and could he manage people or not. So for that you need to be slow, you need to be calm, you need to practice speaking to people in a very crystal way, you need to be confident in yourself, what ideas you have, what perspectives you have, that thing you should be, and keeping a positive framework, positive mindset will help. Any other questions? Any more questions? Which class are you in? 10th class, no? See, one thing I have to tell you, you are apes, monkeys. Prior coming to this existence of society, we all were monkeys, okay? So we didn't had this rat racing kind of concept. We used to slog on trees, we used to eat berries and sleep there, not like sitting for 8 hours and reading and all is not our thing. So for you also, don't take it in such a way like I need to do it and kind of thing. I told you, because our evolution has come a long way, you need to understand the fruits of it. Like, I mean, like 250, 500 years of evolution we have, I mean, like recent evolution which we have came into arrival, I mean, like we have arrived to the solution. You need to understand those things. For that you need to take some time of your day. Like for example, you have 24 hours. Definitely you have to sleep for 7 to 8 hours at your age. You are very young, your organs are developing at a very quick rate. It requires rest. 7 to 8 hours, because you are not, మీకు మరీ భూమి పడిపోతున్నంత పనులు అయితే ఏం లేవు. 7 to 8 hours definitely పడుకోండి. One thing. After that, play for 3 hours at least. Okay, something or other to keep your mind and body active. You are very young, it requires lot of movement, your body requires lot of movement, so do that. But 6 hours or 7 hours, work upon yourself, whether in class or whether anywhere. If you consistently work for 6 hours, like literally knowing about things, and akkada nenu cheppadam marchipayanu, having knowing newspaper is very important. Okay, డైలీ ఏం జరుగుతుంది, బయట ఏం జరుగుతుంది, అది ఏంటి అనేది తెలుసుకోవడం మాత్రం చాలా ఇంపార్టెంట్. న్యూస్ పేపర్ చదవడం ఇప్పుడు నుంచి అలవాటు చేసుకోండి. అట్లీస్ట్ ఫస్ట్ పేజ్ అండ్ నేషనల్ పేజ్ అండ్ ఇంటర్నేషనల్ పేజ్ అండ్ ఎడిటోరియల్స్ అని వస్తాయి మధ్యలో. ఎడిటోరియల్స్ చదవడం నేర్చుకోండి. ఎడిటోరియల్స్ చదివితే ఎలా అర్థం చేసుకోవాలి, ఫస్ట్లో ఏం అర్థం కాదు, చాలా టైం పడుతుంది, మీరున్న ఏజ్కి ఇంకా టైం పడుతుంది. కానీ ఇప్పుడు మీరు స్టార్ట్ చేశారంటే మీకు ఇంటర్ అయ్యేసరికల్లా మీకు న్యూస్ పేపర్ మీద మంచి పట్టు వస్తుంది. మీరు డిగ్రీ ఫస్ట్ ఇయర్ అయ్యేసరికల్లా మీకు న్యూస్ పేపర్ మీద మంచి పట్టు వస్తుంది. సో స్టార్ట్ రీడింగ్ న్యూస్ పేపర్స్. డైలీ ఏం జరుగుతుంది అనేది, అన్ని పొలిటికల్వి, వీళ్ళు ఏదో చచ్చిపోయారు, రైలు కింద పడి ఒక చచ్చిపోయారు, అవన్నీ నాట్ ఇంపార్టెంట్ ఫర్ యూ, ఎందుకంటే అది జరుగుతూనే ఉంటాయి. సో ద థింగ్ విచ్ యూ నీడ్ టు కాన్సన్ట్రేట్ ఈజ్ మన సిలబస్లో ఉన్నది ఏంటి, పాలిటీలో ఏం జరుగుతుంది, జాగ్రఫీలో ఏం జరుగుతుంది, దేశాలకు మధ్యలో ఏం జరుగుతుంది, 2 దేశాలకు మధ్యలో, 2 రాష్ట్రాలకు మధ్యలో ఏం జరుగుతుంది. దీస్ థింగ్స్ యూ నీడ్ టు బి పాజిటివ్లీ థింకింగ్ అబౌట్. అది అయిపోయిన తర్వాత రిమైనింగ్ ఈజ్ యువర్ ఫ్రీ టైమ్, యూ కుడ్ స్పెండ్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఆల్. సో 6 hours మాత్రం యూ డెఫినెట్లీ థింక్ ఆఫ్, లైక్ నేను ఇది నేర్చుకున్నానా, ఈరోజు ఇది నేర్చుకోవాలనుకుంటున్నా, ఇది నేర్చుకున్నానా, దీని గురించి తెలుసుకున్నానా. ఈ రోజు నుంచి డైలీ మీరు ఒక 2-3 థింగ్స్ గురించి తెలుసుకున్నా సరే, ఒక 3 yearsలో ఎన్ని తెలుసుకోవచ్చు. థింక్ అబౌట్ దట్. ఎయిమ్ ఫర్ ఫస్ట్ అటెంప్ట్ ఓన్లీ, సో దట్ ఇఫ్ అట్ ఆల్ యూ మిస్ బై అ స్లైట్ మార్జిన్, యూ కుడ్ క్లియర్ ఇట్ ఇన్ సెకండ్ అటెంప్ట్. ఫర్ దట్ యూ నీడ్ టు వర్క్ హార్డ్. వర్క్ హార్డ్ అంటే మరి అన్ని మానేసి అయితే కాదు, బికాజ్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ టైం. అన్ని మానేసి ఎక్కువ ప్రెషర్ పెట్టినా యూ కాంట్ గో ఫర్ లాంగ్. సో మీ డేని ఎలా డివైడ్ చేసుకున్నారంటే, ప్రతి దానికి టైం ఉండాలి, రెస్ట్కి టైం ఉండాలి, ప్లేకి టైం ఉండాలి, మీకు మీరు ఇంప్రూవ్ చేసుకోవడం కూడా టైం ఉండాలి. ఎనీ అదర్ క్వశ్చన్స్ ఫ్రమ్ ఎనీవన్? So I mean, like till engineering, completion of engineering also, I have never thought of becoming an IAS officer. But one thing has changed me. Like my mom used to work as an A&M. So we had one ITDA PO. ఒక రీజన్లో ITDA PO ఉండే. He is an IAS officer. So what he did was, there used to be some hill areas. ఆ హిల్ ఏరియాస్ పైన there used to be tribal people living there. వాళ్ళు
if the tribal woman is having is carrying a baby, she is pregnant అనుకోండి, లాస్ట్కి ఇంకా ప్రెగ్నెన్సీ డెలివరీ అయ్యేంత వరకు కూడా దే షుడ్ యూస్ టు నాట్ బ్రింగ్, దేర్ యూస్ టు బి అట్ దేర్ హోమ్స్. లాస్ట్ ఇంకా నొప్పులు పడుతుందనే టైంకి దే యూస్ టు క్యారీ ఫ్రమ్ దిస్ హిల్ నుంచి కిందకి. ఆ టైంలో ఇన్స్టిట్యూషనల్ డెలివరీ అంటే హాస్పిటల్లో డెలివరీ లేక ఆ తల్లి చనిపోవడం కానీ ఆ పిల్ల చనిపోవడం కానీ జరిగేది. సో దిస్ ITDA PO, who is the IAS officer, what he did was, he created some హాస్టల్స్, కేర్ హోమ్స్ లాంటివి ఇక్కడ క్రియేట్ చేశాడు అట్ దిస్ గ్రౌండ్ లెవెల్, ఈ ప్లేన్లో. ఇక్కడ ఎవరైతే ప్రెగ్నెన్సీ ఉన్నారో థర్డ్ ట్రైమిస్టర్ అంటే ఇంకా 3 months ఉందనగానే దే యూస్ టు బ్రింగ్ దెమ్ హియర్. ఈ 3 months ఈ హాస్టల్స్లో ఉంచి మంచి ఫుడ్, యోగా, మంచి న్యూట్రిషన్ ఇవన్నీ ఇచ్చి ప్రెగ్నెన్సీ డేట్ వస్తుంది అనగానే హాస్పిటల్కి తీసుకెళ్ళి డెలివరీ చేస్తే బాబు హెల్తీగా పుట్టేవాడు, తల్లి కూడా హెల్తీగా ఉండేది. ఏ స్మాల్ చేంజ్ హ్యావ్ బాట్ ఎ లాట్ ఆఫ్. ఇక్కడ IMR పెరిగింది, ఐ మీన్ లైక్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అక్కడ ఇట్స్ నాట్ లైక్ ఇన్ఫాంట్ పెరిగింది ఇన్ ద సెన్స్ మంచిగా ఇంప్రూవ్ అయిందని. MMR మెటర్నిటీ మోర్టాలిటీ రేట్ అది కూడా ఇంప్రూవ్ అయింది బికాస్ ఆఫ్ ది స్మాల్ చేంజ్. ఇది మా మమ్మీ నాకు వచ్చి చెప్తే ఐ ఫెల్ట్ లైక్ ఐ హ్యావ్ లాట్ ఆఫ్ గుడ్ ఐడియాస్, ఇమాజినేటివ్ ఐడియాస్, వై కాంట్ ఐ గో టు సర్వీస్, స్మాల్ చేంజ్ చేసినా సరే ఇట్ వుడ్ బి వెరీ ఇదని చెప్పి. సో అప్పుడు స్టార్ట్ చేస్తే ఫస్ట్ అటెంప్ట్లో ఐ క్లియర్డ్ ప్రిలిమ్స్, బట్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు క్లియర్ మెయిన్స్. సెకండ్ అటెంప్ట్లో ఐ డింట్ క్లియర్ ప్రిలిమ్స్. థర్డ్ అటెంప్ట్లో ఐ క్లియర్డ్ ఎవ్రీథింగ్. సో ఇట్ టుక్ మీ 3 years because I started very late. But you people, you have an advantage. That's why I have congratulated you before, because deciding a goal itself is like having half of it done. Rest of half is reaching there itself, right? So you have decided to become a civil servant. So it will take some time, the preparation itself, because your minds are very young. You need to understand things, you need to like know things, and న్యూరాన్స్ అనేవి ఫామ్ అవ్వాలి మీ మైండ్లో, దానికి టైం పడుతుంది. బట్ కంటిన్యూస్లీ 6 hours అయితే డైలీ వర్క్ చేయండి టు నో థింగ్స్, టు సిట్ కామ్గా కూర్చొని చదవడానికి డైలీ కేటాయించండి. చదివేవాడికి చదవనవాడికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అది మీకు ఒక 22-23 years వచ్చాక అలా డిఫరెన్స్ తెలిసిపోతుంది ఈజీగా. డిగ్రీ చేసాడని కాదు, వాడికి చదువు వచ్చా లేదని తెలుసు. ఐ హోప్ ఆల్ ఆఫ్ యువర్ డౌట్స్ హ్యావ్ బీన్ క్లియర్డ్. ఐ ట్రై టు అడ్రస్ మోస్ట్ ఆఫ్ ఇట్. ఇట్స్ బీన్ లాంగ్ టైమ్ ఐ హ్యావ్ ఇంటరాక్టెడ్ విత్ స్టూడెంట్స్. ఐ మీన్ లైక్ లాంగ్ అంటే ఒక 1.5 years అయి ఉంటుంది. దట్స్ వై ఐ ఫెల్ట్ వెరీ ఎమోషనల్ అండ్ లిటరలీ షేర్డ్ ఎవ్రీథింగ్. ఐ bombarded you with lot of information. బట్ ఐ థింక్ కోర్ పాయింట్స్ ఏదైతే నేను మీకు వెరీ గుర్తుంచుకోండి అని చెప్పానో, దట్ యూ షుడ్ రిమైండ్. దిస్ విల్ హెల్ప్ యూ ఇన్ డీలింగ్, ఇన్ ట్యాక్లింగ్ దిస్ లైఫ్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.